పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, బలమైన నామానికి వేలాది స్తోత్రాలు నాయనా. మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ సన్నిధిలో ఇలా కూడుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు తండ్రి. అలాగే ఈ పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకుని నాయనా, ఈ సెలవు దినాన్ని లోకంలో సమయాన్ని వృధా చేయకుండా మీ మాటలు వినడానికి వచ్చారు తండ్రి. వీళ్ళ చదువులోనూ ఆరోగ్యంలోనూ మీరే నడిపించండి నాయనా. ఇలా వీళ్ళని ఆసక్తితో పంపిస్తున్న తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఇప్పుడు వాళ్ళు నేర్చుకునే పాటలు కూడా చక్కగా నేర్చుకుని మిమ్మల్ని గనపరిచే అవకాశం దయచేయండి నాయనా. అలాగే వినే క్లాస్ కూడా చక్కగా విని దాని ప్రకారం జీవించేలా సహాయం చేయండి తండ్రి. అలాగే సాంగ్స్ నేర్పిస్తున్న మాకును, క్లాస్ చెప్తున్న మాకును మంచి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పే జ్ఞానం దయచేయమని వేడుకుంటూ, ఇంకా ఎవరైతే రాలేదో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ క్లాస్లో జాయిన్ అయ్యే అవకాశం దయచేయమని వేడుకుంటూ, ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. ఇప్పుడు భవానీ సిస్టర్ సాంగ్ ఆమేన్. నేర్పిస్తారు. కొత్త సాంగ్ నేర్పిస్తారు, నేర్చుకోండి. వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్, వందనాలు మా. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రోజు ఇంత ముందు నేర్చుకున్న 3 సాంగ్స్ చూసుకుందాం ఒకసారి. చూసుకుందాం ఆంటీ. ఏ సాంగ్ చెప్పండి నాకు. I am happy today. Give Okay. me oil in my lamp. Oil in my lamp. ఓకే ఓకే ఇంకోటి లాస్ట్ వీక్ సాంగ్ I have decided. I have decided to follow Jesus. వచ్చిందా, మర్చిపోయారా? గుర్తుందా సాంగ్? గుర్తుంది ఆంటీ. సో ఇంకా ఇద్దరే వచ్చారు, ఇంకా ఇంకెక్కరు పిల్లలు? ఏమో ఆంటీ. సో స్టార్ట్ చేసేద్దామా మనం? చేద్దాం ఆంటీ. సో నేను మార్నింగ్ ఒక సాంగ్ పంపించా, చూసారా? చూసానంటీ. ఏం సాంగ్ అది? Again I say rejoice. Yes, rejoice in the Lord. సో ఒకసారి పాడదామా? ఆంటీ. Okay. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. ఓకే, ఇదే సాంగ్ 3 times పాడాలి. ఓకేనా? ఓకే ఆంటీ. ఓకే, ఒకసారి మీరు నా వెంట స్టార్ట్ చేయండి సాంగ్. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again rejoice in the Lord always,
and And again I again I say rejoice, rejoice పాడండి in మళ్ళీ the నెక్స్ట్ టైం ఇంకోసారి. Lord always, and And again I say again I say rejoice, 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 and again I say rejoice, 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 rejoice. And and again I say I say rejoice. rejoice, rejoice. Rejoice in the Lord always. And again I say rejoice. ఓకే, రిజాయిస్ అంటే అర్థం ఏంటి? రిజాయిస్ అంటే ఎవరైనా చెప్తారా? సంతోషం. ఎస్, మనము ఎప్పుడు దేవునిలో సంతోషంగా ఉండాలి. ఓకేనా? we have to always rejoice in the Lord. Always we have to rejoice. ఎంత సంతోషంగా ఉండాలి తెలుసా? మనం ఎంత సంతోషంగా ఉంటే మనం కూడా దేవుడు కూడా అంత సంతోషపడతాడు అనమాట. సో పిల్లలు మీరందరూ ఒకటే ఏంటంటే ఎప్పుడు దేవునిలో సంతోషంగానే ఉండాలి. వీ హ్యావ్ టు ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. సో ఈ రోజు ఈ సాంగ్ చిన్న సాంగ్, కానీ మీరు ఎప్పుడు దేవుణ్ణిలో ఎప్పుడైనా సాంగ్ పాడాలనుకుంటే మీరు ఎప్పుడైనా ఈ సాంగ్ పాడుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడు మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉండేటప్పుడు కానీ, మీరు ఏదైనా బోర్గా ఫీల్ అయినప్పుడు దేవుని ఎప్పుడు సంతోషంగా ఆయనని ఆరాధించాలన్నమాట. ఇప్పుడు కూడా రీజాయిస్, దేవునికి సంతోషంగా. ఆల్ ఆర్ హ్యాపీయా? ఇప్పుడు ఫుల్ హ్యాపీ అందరూ? ఫుల్ హ్యాపీ. మార్నింగ్ పూట అందరు హ్యాపీగా ఉండాలి. మార్నింగ్ లేస్తూనే ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రే గాడ్. సో ఫస్ట్ మనం ప్రే చేయాలి కదా. ప్రేయర్ చేస్తారు అందరూ? ప్రేయర్ చేస్తారు. బైబిల్ చదువుతారా? చదువుతామా. సో నెక్స్ట్ వీక్ దాని మీద కూడా ఒక సాంగ్ పెడతాను, రీడ్ యువర్ బైబిల్ ప్రే ఎవ్రీడే అని. సో డైలీ మనం లేవంగానే ప్రేయర్ చేసుకోవాలి, ఇంత బైబిల్ చదువుకోవాలి. సో ఆ రోజంతా మనకి చాలా హ్యాపీగా నడిచిపోతుంది అన్నమాట. ఫుల్ హ్యాపీ. మనం దేవునితో ఉంటే ఆ రోజు మనం ఫుల్ హ్యాపీగా ఉంటాం. సో దిస్ ఈజ్ అ సాంగ్. మీరు ఎప్పుడైనా ఏ ఏ విషయంలో అయినా మీరు బాగా ఎంజాయ్ గా పాడుకోవచ్చు అనమాట. ఈ రీజాయిస్ అనమాట. దేవునికి ఎంతో సంతోషంగా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఈ సాంగ్ పాడాలి. సో ఝాన్సీ వాళ్ళు మీరు ఇప్పుడే వచ్చారు కదా, సాంగ్ విన్నారా? వచ్చిందా మీకు? ఆల్రెడీ 3 సాంగ్స్ విన్నారా మీరు? ఏ సాంగ్ చెప్తారా నాకు కొంచెము? Rejoice in the Lord always ఆ సాంగ్. అంత ముందు 3 సాంగ్స్ ఉందా? వచ్చాయా? నేర్చుకున్నారా? వచ్చాయా? అవి ఏం సాంగ్స్ చెప్తారా నాకు? ఎందుకంటే సాంగ్స్ అందరు పర్ఫెక్ట్ కావాలని నా రిక్వెస్ట్. ఓకేనా? ఓకేనా? ఆన్సర్ చెప్పండి. ఏంటంటే ఇద్దరే పిల్లలు కాదు, మొత్తం ఎంత అంటే మొత్తం సండే క్లాస్ మొత్తం కూడా సాంగ్స్ తో పర్ఫెక్ట్ గా ఉండాలని నా రిక్వెస్ట్. ఎప్పుడైనా ఇట్లా మనము కలిసేటప్పుడు పాట పాడండి అంటే పర్ఫెక్ట్ గా పాడాలి మీరు సాంగ్. ఓకేనా? ఓకే. సో టుడే సాంగ్ యూ ఎంజాయ్డ్ ఆ? ఫుల్ ఎంజాయ్. చాలా చిన్న సాంగ్ కానీ చాలా మంచి సాంగ్. మీకు ఎప్పుడు హ్యాపీగా ఉండే సాంగ్, సంతోషంగా ఉండాలి సాంగ్ పాడుతూ. ఓకేనా? ఫుల్ ఎంజాయ్, జోష్ తో పాడాలి మీరు. ఫుల్ జోష్ గా పాడాలి. అది రీజాయిస్ ఇన్ ద లార్డ్ అని పాడాలి. ఓకేనా?
ఇట్లా సాడ్ మూమెంట్ లో పెట్టద్దు, ఫుల్ క్లాప్స్ కొట్టుకుండా పాడాలి. పాడండి ఒకసారి నా ముంగట. Rejoice in the Lord always. Rejoice. Ready? క్లాప్స్ 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 కొట్టండి. Rejoice in the Lord always. And again I say rejoice. 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 And again I say rejoice. Clap your hands, clap your hands. Rejoice. And again I say rejoice. Rejoice in the Lord always. And again I say rejoice. Rejoice in the Lord always. And again I say rejoice. 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 And again I say rejoice. 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 And again I say rejoice. Rejoice in the Lord always. And again I say rejoice. Good. సో ఓకేనా, పర్ఫెక్టా మీరు? హ్యాపీయా మీరు? ఎంజాయ్, రీజాయిస్, ఫుల్ హ్యాపీ ఉంటారా? ఫుల్ హ్యాపీ. ఓకే, సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆ సాంగ్స్ 4 సాంగ్స్ తోటి ఇంకొక సాంగ్ తీసుకొని వస్తాను. ఓకేనా? ఓకే ఆంటీ. ఓకే కీర్తి. వందనాలు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ఓకే మా. అందరూ హ్యాపీయా? అందరు హ్యాపీ అక్క. వందనాలు అక్క. వందనాలు. దీని అర్థం ఏంటి? సాంగ్ అర్థం అంటే దేవుడి వద్ద మనం సంతోషంగా ఉండాలి ఎప్పుడు. ఎప్పుడెప్పుడు ఉండాలి? ఇప్పుడు పొద్దున, సాయంత్రం, రాత్రి, ప్రతి క్షణం ఉండాలి. హెడ్ ఏక్ ఉంది, ఫుల్ ఫీవర్ ఉంది, కదలలేకపోతున్నారు బాడీ, అప్పుడు బాధపడాలా? కాదు హ్యాపీగా ఉండాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాపీగా ఉండాలి. ఓకే సరే. ఓకే. లాస్ట్ వీక్ లెసన్ ఏం నేర్చుకున్నాం? బుద్ధిగల కన్యకలు. ఎంతమంది ఫాలో అయ్యారు? అవ్వలే. 8:30కి జాయిన్ అయితేనే. నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతారా? సాంగ్ హాఫ్ మిస్ అయిపోయారు కదా, ఇంకా కొంతమంది జాయిన్ అవ్వలేదు. ఓకే. మహేష్ ఈరోజు బుద్ధిగల కన్యకే. ఎవ్రీ వీక్ నాకు గుర్తు చేస్తారనమాట మహేష్, ఖచ్చితంగా 10 minutes ముందు అక్క లింక్ అని చెప్పి. వెరీ గుడ్ మహేష్, అలా ఫుల్ మీరు అంత ఎంతూసియాసం చూపించాలి. వెరీ గుడ్. నిజంగా ఎవ్రీ వీక్ నాకు గుర్తు చేస్తారు మహేష్. ఓకే, మీరందరూ మంచి పిల్లలు. స్లోగా నేర్చుకుందాం అందరినీ. ఓకే, ఈ రోజు లెసన్ ఏంటి? బుద్ధి లేని కన్యకలు. అది మీకు నెక్స్ట్ వీక్. లాస్ట్ వీక్ 7, 8 వాళ్ళకి అయిపోయింది కదా. ఇప్పుడు 1 to 5, 6 వాళ్ళకి ఏంటంటే చెడు మాటలు వినకూడదు. ఏ మాటలు? చెడు మాటలు వినకూడదు. చెడు మాటలు వినకూడదు. అయితే లెసన్ ఏంటంటే, కంటెంట్ ఎక్కడి నుంచి అంటే, ఆదికాండం తీయండి. జెనిసిస్ 3rd chapter. వన్ to 24. ఇది మనము ఆల్రెడీ విన్న లెసనా కాదా? విన్నామక్క. ఈ లెసన్ నుంచి ఏం నేర్చుకున్నాం లాస్ట్ టైం విన్నప్పుడు?
ఎలాంటి మాటలు వినాలో నేర్చుకున్నాం. అవునా? మంచి మాటలు వినాలి అని చెప్పుకున్నాం. ఇదే మాటలు వినాలి, చెడు మాటలు లాస్ట్ టైం ఈ లెసన్ చదివినప్పుడు ఎలా అంటే మంచి మాటలు వినాలి అని నేర్చుకున్నాం. అంటే దేవుడి మాటలు వినాలి, దేవుడి వాల్యూ ఇవ్వాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడు నెగిటివ్ కాంటెక్స్ట్ లో చదువుదాం. ఓకే, అంటే నెగిటివ్ గా ఎలాంటి మాటలు వినొద్దు అని చదువుదాం. ఓకేనా? సో బైబిల్లో ఒక్కొక్క లెసన్, ఒక్కొక్క పార్ట్ ఎలా ఉంటదంటే ఆ దాంట్లో చాలా మీనింగ్స్ వస్తాయి. ఇదే దాంట్లో మంచి మాటలు వినాలని మీకు అర్థం అవుతుంది, ఎలాంటి చెడు మాటలు వినకూడదో అర్థం అవుతుంది, చాడీలు చెప్పకూడదు అని అర్థం అవుతుంది. సో ఒక్కొక్క పార్ట్ ఎలా ఉంటది అంటే బైబిల్లో మీరు ఏ టాపిక్ తీసుకున్నా దానికి 1, 2, 3 మీనింగ్స్ ఉంటాయి. అంటే అంత డెప్త్ మీనింగ్ ఉంటది అనమాట. ఈ రోజు నెగిటివ్ కాంటెక్స్ట్ లో చదువుకుందాం. ఫస్ట్ నాకు ఈ లెసన్ ఎవరైనా 2 minutes లో చెప్తారా? సమ్మరీ చెప్తారా? లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. అయితే లాస్ట్ టైం 21 వరకు చెప్పుకున్నాము. సో 21 వర్సెస్ వరకు నాకు ఎవరైనా చిన్న కథగా చెప్తారా? అక్క చెప్పమ్మా. లెసన్ మన ఈ లెసన్ కదా లాస్ట్ నేర్చుకున్నాము, మంచి మాటలు వినాలి అని. అంటే బుద్ధిగల కన్యకలు దివిటి తెచ్చుకుంటారు ఆయిల్. బుద్ధిగల కన్యకలు కాదు, ఈ టాపిక్ నుంచి, ఈ వర్సెస్ నుంచి ఎవరైనా సమ్మరీ చెప్తారా? అసలు ఏమైంది ఇక్కడ? నేను స్టార్ట్. అక్క హవ్వ ఆ పాము మాట విని ఆ పండు తినింది అక్క. వెరీ గుడ్. అది ఇలా లెసన్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి ప్రతి వీక్. వెరీ గుడ్ నాన్న. అంతే. ఇక్కడ టాపిక్ ఏంటంటే హవ్వ సర్పం మాట విని చేసిన తప్పు అన్నమాట. అది ఆదం ఫాలో అవుతాడు. అదంతా మనం నేర్చుకున్నాం. సరే, ఈ రోజు మళ్ళీ ఒకసారి లెసన్ అలా. ఏంటమ్మా? వాళ్ళిద్దరికి శిక్ష పడుతుంది, ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టేస్తారు. వెరీ గుడ్. అంతే, వాళ్ళు శిక్ష పడుతుంది, భూమిని శపిస్తారు, స్త్రీని శపిస్తారు, ఆదాముని శపిస్తారు, తోట నుంచి బయటికి వెళ్ళగొడతారు. ఇది మనం నేర్చుకుంది. అయితే అప్పుడు మంచి మాట వినాలి, మంచి మాటలు వినాలని నేర్చుకున్నాము. ఇప్పుడు ఎలాంటి మాటలు వినకూడదో నేర్చుకుందాం. స్టార్ట్ చేస్తున్నాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలంనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అయితే ఇప్పుడు దేవుడు చేసిన జంతువులో యుక్తి గల జంతువు ఏంటి? పాము. పాము. ఇప్పుడు ఆ సర్పం ఏం చేసిందంటే హవ్వ దగ్గరకు వచ్చి ఇది నిజమా అంది. ఏమంది? నిజం, ఇది నిజమా? బైబిల్లో ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట ఇది. ఫస్ట్ క్వశ్చన్ అండర్లైన్ చేసుకోండి ఆ వర్స్ ని. ఇది నిజమా అన్నదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఎస్, వెరీ గుడ్. చేసుకున్నారా? అండర్లైన్ చేసుకున్నారా? అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఎలాంటి మాటలు వినకూడదంటే, ఇక్కడే ఉంది ఎలాంటి మాటలు వినకూడదంటే కుయుక్తి గల మాటలు వినకూడదు. 3rd chapter 1st verse. ఏ మాటలు? యుక్తి గల మాటలు. కుయుక్తి గల మాటలు అంటే పాడు చెయ్యాలి, చెడు మార్గంలో నడిపించాలి అని ఆలోచించే మాటలు అన్నమాట. ఓకే, వీళ్ళని చెడ్డదాలో నడిపిద్దాం, వీళ్ళని పాడు చేద్దాం అన్న మాటలన్నీ కుయుక్తి గల మాటలు. ఇప్పుడు మన లైఫ్ లో కూడా, రియల్ లైఫ్ లో కూడా ఉంటుందా అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు? ఉంటారా? ఉంటారు. మరి ఎలా అక్క తెలుసుకోవాలి వాళ్ళ మనసు ఏమైనా మనకు తెలుస్తుందా? మనకు ఎలా తెలుస్తుంది వాళ్ళు కుయుక్తో మాట్లాడుతున్నారు, మనం పాడు చేయాలని మాట్లాడుతున్నారు అని ఎలా తెలుసుకోవాలి? అందుకే బైబిల్ రాయబడింది. ఓకే, ఎక్స్పీరియన్స్ దేవుడు మీకు చూపించారు ఎలాంటి మాటలు వినకూడదో. ఓకే, కుయుక్తి గల మాటలు ఎలా తెలుసుకోవాలంటే బైబిల్ ద్వారా.
ఇక సర్పం ఏమని అడిగింది క్వశ్చన్? నిజమా అని అడిగింది. ఓకే, మన లైఫ్ లో కూడా మన ఫ్రెండ్స్ కూడా మెయిన్ మీ 9th 10th కి వచ్చేసారు. సో ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ సినిమాకి రమ్మంటారు. రమ్మన్నారా మిమ్మల్ని? ఎవరినైనా? రమ్మన్నా కానీ వెళ్ళా. మామూలుగా అడిగారా ఫ్రెండ్స్ మూవీస్ కి వెళ్దాం రా అని అన్నారా? నాకు తెలిసి 10th లోనే స్టార్ట్. ఎందుకంటే నన్ను అన్నారు. లో నన్ను కూడా అడిగారు రమ్మని. ఎప్పుడు? 10th లో అడిగారు. సో అక్కడి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది టాస్క్, ఫైటింగ్స్ అన్ని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏమంటారు? అమ్మ మూవీస్ మా మమ్మీ అలౌ చేయరు, నాకు తిడతారా బాబు అని చెప్పామనుకో, అవునా నిజమా మీ మమ్మీ మూవీస్ కూడా వెళ్ళనివ్వరా అని స్టార్ట్ చేస్తారు. ఏమంటారు? నిజమా దానికి కూడా పంపించరా అని అడుగుతారు. అంతేనా? నిజమా? మన మైండ్ లో ఏం స్టార్ట్ అవుతుంది? ఆహా, అంటే మా పేరెంట్స్ స్ట్రిక్ట్ అనమాట, అందరూ అలా ఉండరన్నమాట అని నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకేంటి? ఎగ్జామ్ లో కాపీ కొడుతున్నారు మీ ఫ్రెండ్స్. అమ్మ నేను కొట్టను, తప్పురా బాబు, నాకు రౌండ్ అవుతుంది, వద్దు నేను అస్సలు చేయనా పని అంట. ఏంటి దీనికి కూడా ఎవరమ్మ చెప్పారు నీకు అని స్టార్ట్ చేస్తారు. ఇలా ప్రతి విషయంలో మనం మంచి చెప్పడానికి ట్రై చేసినప్పుడు ఈ మాటలు ఎవరు చెప్పారు, నిజమా ఇలా కూడా ఆలోచిస్తారా అని ఏదో ఒక నెగిటివిటీ మన మైండ్ లో పెడతారనమాట. మరి దీన్ని ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఏం చేద్దాం? ఇలాంటి ఎలా ఎస్కేప్ అవ్వాలి? అవును నిజమే. నిజమేరా? చెప్పకూడదు. కొన్ని ఆన్సర్స్ మనం ఎలా ఇవ్వాలంటే మనం ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా తప్పించుకోవాలి. అంటే ఏం చేయాలంటే కొన్నిటికి ఆన్సర్స్ ఇవ్వకూడదు. అదేంటి అంటే ఇక్కడ హబ్ ఏం చేసింది, నెక్స్ట్ వచ్చిన చూడండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలంలో మేము తినవచ్చును, అన్ని తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలము నన్ను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పంతో అనేను. ఇప్పుడు ఏం చేసింది హవ్వ? అవును దేవుడు తినొద్దు, అన్ని తినొచ్చంట, కానీ ఇది ఒక్కటే తినొద్దన్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందో చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఇప్పుడు సర్పం స్టార్ట్ చేస్తుంది నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి. అలా ఎందుకు అవుతుంది, ఇలా అవ్వదు అలా అవ్వదు అనుకొని మొత్తం అప్పుడు స్టార్ట్ చేసింది అనమాట. అదే హవ్వ అక్కడ ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోయి ఉండుంటే సర్పంకి ఛాన్స్ దొరికేదా ఇవన్నీ చెప్పడానికి నెగిటివ్ గా? దొరకదక్క. కన్వర్జేషనే లేనప్పుడు సర్పం ఏమొచ్చి చెప్తుంది? అంతే కదా. సో మనం కూడా మన ఫ్రెండ్స్ తో ఏం చేయాలంటే ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని మనం ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవాలి. వాళ్ళు జోక్స్ వేస్తారు, ఏంటి ఈ టైంలో కూడా దీనికి కూడా అని స్టార్ట్ చేస్తారు. ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోవడమే, ఆన్సర్ ఇవ్వవసరం లేదు ప్రతి దానికి. లేదు మా మమ్మీ ఇలాగే అన్నారు, అలాగే చెయ్యమన్నారు అంటే వాళ్ళు నెగిటివిటీ స్టార్ట్ చేస్తారు మైండ్ లో. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నెగిటివ్ మాటలు వినొద్దు అంటే అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? జస్ట్ స్మైల్ ఇచ్చి వదిలేయండి. అర్థమైంది? మీరు ఫుడ్ తినేటప్పుడు ప్రే చేసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు, ఏంటి ఇలా కూడా చేసుకుంటారా అని అంటారు. ఓకే, అది మంచి విషయమే, కానీ అన్నిటికీ మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మంచి దారికి తీసుకురావడానికి కొన్నిసార్లు మనం ట్రై చేయాలి తప్ప, మా మమ్మీ ఇలా అన్నారు మా డాడీ ఇలా అన్నారు అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అదేంటి ఇలా కదా అలా కదా అని చెప్పి అవసరం లేని విషయాలని మేము మైండ్ లో పెడతారు. హవ్వ కూడా చేసిన తప్పు అదే. తను దేవుడు ఏమన్నారు ఇన్ఫర్మేషన్ అంతా చెప్పడం వల్లే సాతానికి సర్పంకి ఒక ఛాన్స్ వచ్చింది నెగిటివ్ గా చెప్పడానికి. అదే తను ఇగ్నోర్ చేసేళ్ళుంటే ఆ ఛాన్స్ రాదు. సో ప్రతి దానికి ఆన్సర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? ఇలాగా కావాలని మిమ్మల్ని తప్పుదారి పట్టించే ఫ్రెండ్స్ దగ్గర ఆన్సర్స్ ఇవ్వద్దు. మీకు తెలిసిపోద్ది ఎవరా ఫ్రెండ్స్, ఎవరు ఎక్కువ పాడు చేస్తారో మీకు తెలుసు, కాబట్టి ఇగ్నోర్ చెయ్యాలి. మెయిన్ 9th 10th నుంచి ఇది స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడు
మీరు ఒక యూత్కి వచ్చాక ఏ డెసిషన్ తీసుకోవాలో మీకే తెలిసిపోద్ది. సరేనా? ట్రై చేస్తారు. ఇప్పుడు ప్రతి దానికి మీరు ఆన్సర్స్ ఇవ్వద్దు, స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకేనా? ఓకే అక్క, సరే అక్క, ట్రై చేస్తాను. ఓకే. నెక్స్ట్ ది 4th వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిని దినమున కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెట్లను ఎరిగిన వారే దేవతల వల్లే ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాను. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన వచనం ఏంటంటే 3rd అధ్యాయంలో 4th వర్స్ చూడండి. మీరు చావనే చావరు, అది అండర్లైన్ చేసుకోండి. చేసుకున్నారా? మీరు చావనే చావరు. వెరీ గుడ్. మహిమ చేసుకుంది. ఓకే. సో సెకండ్ ఎలాంటి మాటలు నమ్మకూడదంటే మహేష్ ఓకే, సెకండ్ ఎలాంటి మాటలు వినకూడదు నమ్మకూడదు అంటే మోసపరిచే మాటలు. ఏ మాటలు? మోసపరిచే మాటలు. మోసపరిచే మాటలు అంటే అబద్ధాన్ని నిజమని చెప్పే మాటలు, అబద్ధాన్ని నమ్మించే మాటలు. సరేనా? మళ్ళీ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. పేరెంట్స్ సినిమా థియేటర్కి వెళ్ళొద్దు అన్నారు, ఫ్రెండ్స్ తో మీరు చెప్పేశారు, లేదు మా ఇంట్లో స్ట్రిక్ట్ వెళ్ళనివ్వరు అని చెప్పి. అప్పుడు మీ ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తారు, వెళ్తే ఏమైంది, అక్కడ సరదాగా కూర్చుని వచ్చేయడమే కదా, అందులో తప్పేముంది అంకని అన్ని స్టార్ట్ చేస్తారు. అది తప్పంటే తప్పే, అది కరెక్టే అన్నట్టు మనకు చెప్తారనమాట. ఇది స్మాల్ ఎగ్జాంపుల్. అంటే బైబిల్లో ఏం మాటలు ఉన్నాయో దానికి నెగిటివ్ గా చెప్పే ప్రతి మాట మోసకరమైన మాటే. అది మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా, ఫ్రెండ్స్ చెప్పినా. ఏంటి నాకు చెప్పండి మళ్ళీ. అబద్ధముని నిజముగా నమ్మించేవారు. అది మన ఫ్యామిలీ మెంబర్సే గాని మన ఫ్రెండ్సే గాని. సో బైబిల్ కి ఆపోజిట్ గా చెప్పే ప్రతి మాట అబద్ధమే, ప్రతి మాట మోసపరిచే మాటే. బైబిల్ అబద్ధం ఆడొద్దని చెప్తుంది, మనకి క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ చిన్న అబద్ధం ఆడితే ఏం అవ్వదు అని అన్నారు అనుకో, అదేమాట మాట మోసపరిచే. సాత్విక్ అదేమాట మోసపరిచే మాట. బైబిల్లో అబద్ధం ఆడొద్దని ఉంది, ఈ చిన్న అబద్ధానికి ఏం అవ్వదు అన్నారంటే అది మోసం చేసే మాట. బైబిల్లో ఒకరిని తిట్టొద్దని ఉంది, కామెంట్స్ చెయ్యొద్దు పెద్దవాళ్ళ మీద అని ఉంది, కానీ బయట చేసిన సరదాకే కదా అని అన్నారంటే అది మోసపరిచే మాటే. సో బైబిల్ కి ఎవ్వరు నెగిటివ్ గా మాట్లాడినా అదంతా మోసపు మాటలే. బైబిల్ కి చిన్నది మార్చి ఇదేం పర్లేదు అని చెప్పిన ప్రతి మాట మిమ్మల్ని మోసం చేసే మాట. ఇది గుర్తు పెట్టుకోండి లైఫ్ లో. మీతో ఎవరైనా ఏమైనా అన్నారు అనుకో, బైబిల్ ఓపెన్ చెయ్యండి, బైబిల్లో ఎలా ఉంది, వీళ్ళు ఎలా చెప్తున్నారు, ఇక్కడ అబద్ధం ఆడొద్దని ఉంది, ఇక్కడ చిన్న అబద్ధం ఆడినా పర్లేదని చెప్తున్నారు, అయితే వీళ్ళు మోసం చేస్తున్నారు అనమాట అని చెప్పి వాళ్ళ మాటలునే పక్కన పెట్టేయాలి. సరేనా? ఇప్పుడు నేనే ఉన్నాను, ఏదో ప్రాబ్లం వచ్చింది, చిన్న విషయమే కదా అబద్ధం చెప్పిలే, చిన్న విషయానికి ఏం అవ్వదు అన్నాను అనుకో, నేను ఏం మాటలు చెప్తున్నట్టు మీకు? మోసపరిచే మోసపరిచే మాట. మాటలు. అది ఎవ్వరు చెప్పినా వినొద్దు. బైబిల్లో ఉందా లేదా, బైబిల్ అబద్ధం ఆడొద్దంది, వీళ్ళు ఆడమంటున్నారు అంటే వీళ్ళు మోసం చేస్తున్నారు. బైబిల్ తిట్టొద్దు కామెంట్స్ చెయ్యొద్దు అని ఉంది, వీళ్ళు కామెంట్స్ చెయ్యొచ్చు ఏం పర్లేదు అంటున్నారంటే అది మోసం చేసే మాటలే. సో అలాంటి మాటలన్నిటికీ మనం ఏం చేయాలి, దూరం పెట్టాలి ఫస్ట్. సరేనా? ఎందుకంటే మన లైఫ్ లో మనం ఏది వింటామో దాన్ని బట్టి జీవిస్తాం. సో ఫస్ట్ ఈ మాటలన్నిటిని అవాయిడ్ చేయాలి. ఓకే. 3rd వన్, నెక్స్ట్ వర్స్ చదువుతున్నాను. ఏలయనగా మీరు వాటిని తిని దినమున కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను. ఇప్పుడు 5th వర్స్ లో మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది
దేవతల వలె ఉందురనియు, అది అండర్లైన్ చేసుకోండి. వెరీ గుడ్. మహిమ చేసుకుంది. చేసుకున్నారు అందరూ. ఇవే ఏలైనా 5th verse లో ఎందుకంటే మా దేవతల వలె ఉందురనియు 5th verse దేవతలు. అక్క ఇవే ఏలయనగా అంటే ఏలైనా ఏలయనగా ఏలయా. ఓకే. ఏలయనగా వద్దు, నీయు ఆ లైన్ అండర్లైన్ చేసుకోండి. అయితే ఇవే మాటలు అంటే లోకానికి అట్రాక్ట్ చేసే మాటలు. ఏ మాటలు? లోకానికి అట్రాక్ట్ చేసే మాటలు. దాని అర్థం ఏంటంటే దేవునికి దూరం చేసే మాటలు. దాని అర్థం ఏంటి? దేవునికి దూరం చేసే మాటలు. ఎవరైనా లోకం దాన్ని బాగా హైలైట్ చేసి, లేదు ఇది బాగుంటది, ఇలా చేస్తే ఎంజాయ్మెంట్ ఉంటది, ఎప్పుడు బోరింగ్ లైఫ్ ఏనా అని చెప్పి లోకంలో ఉన్న దానికి ఎక్కువ అట్రాక్ట్ చేసి మాట్లాడారు అనుకో, ఆ మాటలన్నిటినీ మనం అవాయిడ్ చేయాలి. మోసకరమైన ఇది లోకాన్ని ఆకర్షించే మాటలు, లోకాన్ని వైపు అట్రాక్ట్ చేసే మాటలు. ఇక్కడ సాతాన్ ఏమంది? మీరు దేవతల వలె అవుతారు, దేవుడికి ఎంత జ్ఞానం ఉందో మీకు అంత జ్ఞానమే ఉంటది, మీకు అన్ని తెలుస్తాయి, అప్పుడు మంచి ఏంటో చెడేంటో మీకు అన్ని అర్థమవుతాయి, మీ దేవతలు అయిపోతారని సాతాన్ అబద్ధం చెప్పింది. నిజంగా దేవతలు అయిపోతారా? అయ్యారా? వాళ్ళ దేవతలు అయ్యారు. వాళ్ళ దేవతలు అవ్వలేదు, చనిపోయారు. ఎలా చనిపోయారంటే స్పిరిచువల్ గా చనిపోయారు. దేవుడు చెప్పినట్టే జరిగింది తప్ప ఇక సాతాన్ చెప్పిన వాళ్ళ దేవతలు అవ్వలే. జ్ఞానం వచ్చింది, కానీ దాని వల్ల ఉపయోగం ఉందా? దేవుడి మాట వినలేనప్పుడు ఎంత జ్ఞానం ఉంటే ఏంటి? అంతే కదా. సో ఇక్కడ దేవుడు చెప్పారు. ఎక్కడ చెప్పారు? ఫస్ట్ లోనే చెప్పారు, మీరు ఈ పండును తింటే చనిపోతారు అని. దేవుడు చెప్పినట్టే జరిగింది. సో ఎప్పుడైతే మనం వర్డ్ కి అట్రాక్ట్ అవుతామో దేవునికి దూరం అయిపోతున్నామని మనకు అర్థం కావాలి. మీ పేరెంట్స్ ఏం చెప్తే అదే వినాలి. దేవుడు చెప్పిన కాదని సాతాన్ నమ్మారు, పేరెంట్స్ చెప్పిన కాదని ఫ్రెండ్స్ నమ్మితే మన పరిస్థితి ఏంటి? సేమ్ ఆదం హవ్వలాగే. అంతే కదా. మీ పేరెంట్స్ మీ ఫ్రెండ్స్ తో బంకో సినిమాలకు వెళ్ళొద్దన్నారంటే వెళ్ళకూడదు. వాళ్ళు లేదురా సినిమా పెద్దది ఉంటది, బాగుంటది, ఫుల్ సౌండ్స్ ఉంటాయి, అది ఉంటది ఇది ఉంటది అని అట్రాక్ట్ చేస్తున్నారు. దాన్ని మీరు అట్రాక్ట్ అయితే దూరం అవుతుంది. చెప్పిన మాటలో నిజాలు ఉంటాయి. వాళ్ళని పక్కన పెట్టి ఫ్రెండ్స్ మాటలు విన్నామా, వెంటనే మన పరిస్థితి కూడా ఆదం హవ్వలాగే. దేవుడి నుంచి ఆదం హవ్వకి, అలాగే పేరెంట్స్ నుంచి కూడా మన పనిష్మెంట్ వస్తుంది. అలాంటి రిస్క్ చెయ్యొద్దు. ఇంట్లో ఏం చెప్తే అవే సేఫ్ మాటలు, బయట మీ ఫ్రెండ్స్ చెప్పినవన్నీ అబద్ధాలే. ఎందుకంటే వాళ్ళది మీ ఏజే, వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక్క మంచి ఉండదు. కామెంట్స్ చేస్తారు, టీచర్స్ ని చెడు వైపు తిప్పుతారు. సో వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఓకేనా. సో వాళ్ళు లోకాన్ని అట్రాక్ట్ చేసి మాట్లాడితే ఆ మాటలకు మీరు ఏం చెయ్యాలి? నో చెప్పాలి, అసలు వినొద్దు. ఓకే. ఇక్కడ హవ్వ ఏం చేసిందంటే దేవతలు అవుతారు అనగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి నిజమేమో అట్రాక్ట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ వర్స్ చూడండి ఎంత బాగా అట్రాక్ట్ అయిందో దేవుడు చెప్తారు. చూడండి ఎలా అట్రాక్ట్ అయింది, ఇప్పుడు తనకి ఎలా ఉందో కూడా చూపిస్తారు. చూడండి 6th verse. స్త్రీ ఆ వృక్షము ఆహారంకు మంచిదియు, అంటే తినడానికి చాలా మంచిగా అనిపించింది అంటే ఇప్పుడు కన్నులకు అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు కళ్ళుకి ఎలా కనిపిస్తుంది? చాలా అందంగా కనిపిస్తుందంట ఆ పండు. తర్వాత వివేకమిచ్చు రమ్యమైనదే యుండుట చూచినప్పుడు,
వివేకంగా రమ్యమైనదిగా అనిపిస్తుందంట. ఫస్ట్ ఇలా అనిపించలేదా తనకి? ఫస్ట్ ఆ పండుని చూసినప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు తనకి. అందంగా కనిపించలేదు, వివేకంగా రమ్యంగా కనిపించలేదు. కానీ కానీ సెకండ్ సాతన్ వచ్చి అట్రాక్ట్ చేసిండు. నా మాటలకి అట్రాక్ట్ అవ్వడం వల్ల తను ఎప్పుడు అంత పట్టించుకోలేని ఆ ఫ్రూట్ కూడా ఎలా కనిపిస్తుంది అంటే ఇంత అందంగా కనిపిస్తుందంట. మనం కూడా కొన్ని అవాయిడ్ చేస్తాము. మీ ఫ్రెండ్స్ చెప్పే మాటలకి అబ్బాయి ఇది ఇంత బాగుంటుందా అని మీరు అట్రాక్ట్ అవుతారు. ఇలా అవ్వకూడదంటే వాళ్ళు దూరంగా ఉండాలి, మీకు తెలిసిపోద్ది వాళ్ళు ఎవరో. ఓకే, సో ఒక పండు తను పట్టించుకోలేని పండు, మేబీ భయపడి ఉంటదేమో, అమ్మో దేవుడి ఇది ఈ ఫ్రూట్ తినొద్దన్నారు ఒకప్పుడు తను భయపడి ఉంటదేమో. కానీ అదే ఫ్రూట్ ఈ అట్రాక్ట్ చేసే మాటలు వినడం వల్ల ఎంత అందంగా కనిపిస్తుంది. సో మనం ఏం మాటలు వింటామో మన చూపులు కూడా అలాగే ఉంటాయి. ఓకే, మనం దాన్ని చూసే విధానం అలా ఉంటది. సరేనా? నెక్స్ట్, ఇదంతా టాపిక్ మనకు తెలిసింది. అప్పుడు వాళ్ళిద్దరూ కన్నులు తెరవబడేను, వారు తాము దిగంబరమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడమును చేసుకొనిరి. చెల్లపూటను ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఇక్కడ 8th verse లో దాగుకొనగా అని అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే చెడు మాటలు వినడం వల్ల వచ్చే రిజల్ట్ ఏంటి, చెడు మాటలు వినడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసుకుందాం ఇక్కడ నుంచి. సరేనా? వెరీ గుడ్. అయితే చెడు మాటలు వినడం వల్ల వచ్చే నష్టాలు ఫస్ట్ ఏంటంటే మన లోకానికి అట్రాక్ట్ అయిపోతాం. సో డైరెక్ట్ గా దేవుడికి దూరం అయిపోతాం. సరేనా? ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు ఆదం హవ్వ ఏం చేసేవారు, ఈవినింగ్ టైం అవ్వగానే దేవుడు వచ్చేవారు, దేవుడితో వాళ్ళు హ్యాపీగా మాట్లాడుకునేవారు అనమాట. ఇప్పుడు ఏమైంది, వద్దన్న పని చేయడం వల్ల ఇప్పుడు దేవుని ఫేస్ చేయలేకపోతున్నారు. ఏం చేశానంటే ఇక్కడ షేమ్ వచ్చింది. ఎస్, వెరీ గుడ్. సో సిగ్గుతో ఏమవుతున్నారు, దాక్కుంటున్నారు. సో మనం తప్పు చేసినప్పుడు మన హ్యాపీగా ఉన్న మన పేరెంట్స్ తో కూడా మనం కొన్నిసార్లు ఫేస్ చేయలేం, మాట్లాడలేం. వాళ్ళు వద్దని పని చేస్తే వాళ్ళు మనల్ని తిడతారు, మనం హ్యాపీగా మాట్లాడగలమా? మా మమ్మీ అయితే 2 days నాతో అలిగేసి మాట్లాడరు, మళ్ళీ తిరిగి బ్రతిమాలుకోవాలన్నమాట. అలా ఉంటది, మనం ఫ్రీగా మాట్లాడలేము వాళ్ళు చెప్పింది చేయకపోతే. అంతే కదా, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మంచివే చెప్తారు అన్ని. సో మనం ఫ్రీగా ఉండలేము, మాట్లాడలేము, ప్రశాంతంగా ఉండలేము. సో ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో మనం ఫస్ట్ ఫేస్ చేయలేము, దేవుడిని కూడా ఫేస్ చేయలేము, మన ఫ్యామిలీని పేరెంట్స్ ని కూడా ఫేస్ చేయలేము. సో చూడండి, ఇక్కడ ఆదం హవ్వ హ్యాపీగా తిరిగేవారు, దేవుడు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూసేవారు, దేవుడితో హ్యాపీగా మాట్లాడేవారు అనమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, భయపడి దాక్కుంటున్నారు. సో మనం తప్పు చేసామనుకో మనం హ్యాపీగా ఉండలేము, భయపడాల్సి వస్తుంది. ఇప్పుడు స్కూల్లో ఒక చాలా ఎక్స్పెన్సివ్ పెన్ మనం దొంగతనం చేసాం ఫ్రెండ్స్ దగ్గర, ఇన్ కేస్ ఎగ్జాంపుల్. ఇంటికి వచ్చిన తర్వాత ధైర్యంగా ఇంట్లో రాసుకోగలం ఆ పెన్తో? రాసుకోలేము. పేరెంట్స్ వచ్చి ఇది ఎవరిదే అని అడుగుతారు, అలాగని స్కూల్ కి పట్టుకెళ్ళలేము. వాడు నా పెన్నే ఇది అని చెప్పి మనతో గొడవ ఆడతారు. సో తప్పు చేసాం అనుకో ఇంట్లోనే ఫ్రీగా ఉండలేము, స్కూల్లోని ఫ్రీగా ఉండలేము, అది మనకి పనికిరాదు. ఓకే, సో ఇలాంటి వాటికి అవాయిడ్ చేద్దాం. పేరెంట్స్ కానీ మన ఫ్యామిలీలో పెద్దలు కానీ చర్చ్ మెంబర్స్ కానీ ఎవరు చెప్పినా మనం ఫాలో అవుదాం, బైబిల్ని మెయిన్ ఫాలో అవుదాం. సరేనా? ఇలాంటి మాటలు దూరంగా ఉందాం. నెక్స్ట్,
అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరాన్ని తెలుసుకుంటే గనుక భయపడి దాక్కుంటేని. ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. సో తప్పు చేస్తే భయపడతాము, భయపడి దాక్కోవాల్సిన పని వస్తుంది అనమాట. అందుకైనా మీ దిగంబరని మీకు తెలిపిన వాడెవరు? మీ తినకూడదని మీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలం తింటివా అని అడిగాను. ఇక్కడ యాక్చువల్లీ దేవుడికి అన్ని తెలుసా లేదా? తెలుసు అక్క. కావాలని క్వశ్చన్ వేశారు, వీళ్ళు ఏం చెప్తారు, నిజం చెప్తారా లేదా అని చెప్పి కావాలని మీకు ఎవరు తెలిపారు అని క్వశ్చన్ వేశారు. సో కొన్నిసార్లు మనం పొరపాట్లు చేసినా ఫస్ట్ మన తప్పును ఒప్పుకోవాలన్నమాట. అప్పుడు మన పేరెంట్స్ ఖచ్చితంగా మన పేరెంట్స్ కాదు, పెద్దోళ్ళు ఎవరైనా మనల్ని ఈజీగా క్షమిస్తారు. మనం ఫస్ట్ ఒప్పుకోవాలి. ఓకే, వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు, ఒప్పుకుంటారా లేదని అప్పుడు కూడా అబద్ధం చెప్పామనుకో ఇంక వేస్ట్. సో ఇక్కడ ఆదం హవ్వ ఎలా చెప్పారో చూద్దాం ఆన్సర్. అందుకు ఈ స్త్రీ వృక్ష ఫలం కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడుగగా, స్త్రీ, సర్పం నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిట్లో భూజంతులన్నిట్లో నీవు శపించబడిన దానివి, నీ కడుపులో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. సో దేవుడు ఒకరి తర్వాత ఒకరిని అడుగుతున్నారు, వీళ్ళు ఒప్పుకోకుండా ఒకరి మీద ఒకరు తోసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు దేవుడు వీళ్ళకి పనిష్మెంట్స్ అన్నమాట. ఇక్కడ మీకు తెలుసు, స్త్రీకి గర్భం తెచ్చిస్తారు అంటే ఎక్కువ పెంచుతారు అనమాట. పురుషునికి ఏంటంటే హ్యాపీగా తినే కాస్త ఏమైపోయింది, కష్టపడి పనిచేసి 24 గంటలు ఆ కష్టంతో వచ్చిన ఫుడ్డే తినాలి, రెస్ట్ లేకుండా పని చేయడం అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఆ ముందు హ్యాపీగా మన్ను అంటే మన్ను మట్టి, సాయిల్. మన్ను అని అడిగేవు, మట్టి. సో కష్టపడి ఆదాము కష్టపడి అప్పటి నుంచి ఈ పనులన్నీ చేసుకొని అప్పుడే తినాలన్నమాట ఫుడ్. ఇదంతా స్టార్ట్ అయింది అక్కడి నుంచి. సరేనా? ఇదంతా మనం నేర్చుకున్నాము. ఇదంతా అయ్యాక లాస్ట్ లో 22 నుంచి 24 మనం చదవలేదు, ఓన్లీ 18th వరకే మన లెసన్. ఇప్పుడు ఆ తర్వాత ఏమైందో చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా 22 వర్స్. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవ వృక్ష ఫలంను కూడా తీసుకొని తను నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నెల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదెన్ తోట నుండి అతని పంపివేశాను. 23rd verse లో పంపివేశాను అని అండర్లైన్ చేసుకోండి. ఓకే, వెరీ గుడ్. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ మార్గంను కాచుటకు ఇటు అటు అగ్ని జ్వాలను నిలువబెట్టాను. ఇప్పుడు ఏంటంటే సెక్యూరిటీ గార్డ్స్ అనుకోండి. ఫస్ట్ ఆదం హవ్వను ఏం చేశారు, బయటికి పంపించారు. ఎక్కడ ఒక సెక్యూరిటీ కత్తులు పట్టుకొని ఎక్కడో సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. ఇప్పుడు ఆదం హవ్వ రిస్క్ చేసి లోపలికి వెళ్తారా? అసలు ఏదైనా తోట వాళ్ళ ఇల్లు, వాళ్ళకి ఇచ్చేసారు, దేవుడు ఫుల్ ఎంజాయ్ చేసుకోండి అని. కానీ ఇప్పుడు ఎంత పరిస్థితికి వచ్చిందంటే, ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారంట, లోపలికి వస్తే చంపేస్తాం అన్నట్టు కత్తులు పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళలేరు. అంటే అంత ఛాన్స్ వదిలేసుకున్నారు వాళ్ళు ఒక తప్పు చేయడం వల్ల. వాళ్ళ ఇంటికే వాళ్ళు రానివ్వకుండా దేవుడు ఆపేశారు అనమాట. ఇంకా మీకు ఎలా లేదు, ఇంకెళ్ళిపోవడమే మీ పని అని చెప్పి బయట. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, స్కూల్ నుంచి రాగానే ఎక్కడికి వెళ్తారు? పక్కింటికి వెళ్తారు, మీ ఇంటికి వెళ్తారా? ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు ఇంటికి రాకుండా 2 సెక్యూరిటీ గార్డ్స్ పెట్టి నీకు రావడానికి ఛాన్స్ లేదని బయటికి తోసేస్తే మీ ఇంటి నుంచి మీ ఇంటికి ఎలా ఉంటది? బాధగుంటది. ఉంటదా? ఏది మా ఇల్లు మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు ఏంటి అని ఉంటదా? సో అలాగా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళడానికి యాక్సెస్ లేదు, బయటికి పంపించారు ఇంకా.
హ్యాపీగా తిరిగే వాళ్ళు ఇప్పుడు కష్టపడి పనిచేసి బ్రతుకుతున్నారు అనమాట. మంచి చెట్లు అన్ని ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, బయట ఏం లేకుండా కష్టపడుతున్నారు. సో ఎప్పుడైనా మనం ఏదైనా తప్పు చేస్తే కొన్ని లూజ్ అవుతాం, దేవుడికి దూరం అవుతాం. ఓకే, సో ఫస్ట్ మనం ఎలాంటి మాటలు దూరంగా ఉండాలంటే, కుయుక్తి గల మాటలకి, మోసపరిచే మాటలకి, మోసగలిగే మాటలకి, అబద్ధాలు చెప్పే మాటలకి, చెడు ఇవన్నీ చెప్పే అన్ని మాటలు. మెయిన్ 3 ఏంటంటే కుయుక్తి గల మాటలు, సెకండ్ మోసపరిచే మాటలు, థర్డ్ లోకానికి అట్రాక్ట్ చేసే మాటలు. ఈ మూడిటికి దూరంగా ఉండాలి. సో ఒకవేళ చెడు మాటలు కానీ వింటే దాని వల్ల నష్టాలు ఏంటంటే, ఫస్ట్ లోకానికి అట్రాక్ట్ అవుతాం, అంటే దేవునికి దూరం అవుతాం. అంతే, లోకానికి అట్రాక్ట్ అవుతాము, దేవుని దూరం అవుతాం. దాన్ని క్లోజ్ అయితే దీని దూరం అయిపోతాం, అంతే. సెకండ్ ఏంటంటే, మనతో పాటు ఇతరులని కూడా తప్పు వైపు నడిపిస్తాం. మనల్నే పక్క వాళ్ళు చెడు వైపు నడిపిస్తారా? కొన్నిసార్లు మనం కూడా పక్క వాళ్ళకి చెడు వైపు నడిపిస్తాము, అంతే కదా. ఫ్రెండ్స్ మనల్ని ఓకే పాడు చేస్తారు, కొన్ని ఫ్రెండ్స్ ని పాడు చేస్తాం మనం తెలియకుండా, మనం కూడా తప్పు చేస్తాము. సో మనం కానీ చెడు మార్గంలో వెళ్తే మనతో పాటు మన ఫ్రెండ్స్ ని పాడు చేస్తాం, మంచిగా ఉన్న వాళ్ళు కూడా మనమే పాడు చేస్తాం, అది ఇంకా తప్పు. అయితే భయపడే స్థితికి కూడా పడిపోతాం, అంటే తప్పు చేసి భయపడాల్సి వస్తుంది, హ్యాపీగా ఉండలేం మనం. పేరెంట్స్ తెలియకుండా సినిమా థియేటర్కి వెళ్ళాం అనుకో, మనం ప్రశాంతంగా ఉండలేము కూడా. ఇవి చిన్న ఎగ్జాంపుల్స్. ఓకే, శాపం పొందుకుంటాం. ఎలా అయితే ఇప్పుడు ఆదం హవ్వలు పనిష్మెంట్స్ ని పొందుకున్నారో మనకు కూడా పనిష్మెంట్స్ వస్తాయి. నెక్స్ట్ దేవుని దూరం అవుతాం, అన్నిటికన్నా మెయిన్. ఆదం హవ్వని ఎలా అయితే పంపించారో మనం కూడా దేవుని దూరం అయిపోతాం అన్నమాట. సరేనా? సో ఎలాంటి మాటలు దూరంగా ఉండాలో మనం జాగ్రత్తగా ఆలోచించి వాటికి మనం నో చెప్పాలి, ఆలోచించాలి. ఈ మాటలు ఎలా ఉన్నాయంటే కరెక్ట్ కాదని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ దాని వల్ల వచ్చే మైనస్ పాయింట్స్ మనకు అర్థం కావాలి. సరేనా? జాగ్రత్తగా ఉంటారా? మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 9th 10th నుంచి ఎక్కువ ఉంటారు. కొత్త ఎక్స్పీరియన్స్ అన్ని అక్కడే వస్తాయి. కామెంట్స్ చేయడం కానీ, మూవీస్కి వెళ్ళడం కానీ, క్లాసెస్ బంక్ కొట్టడం కానీ అవన్నీ అక్కడి నుంచి వస్తాయి. కాబట్టి మీరు అక్కడి నుంచి జాగ్రత్తగా ఎవరి మాటలు వినాలి. మంచి ఫ్రెండ్స్ కూడా ఉంటారు కొంతమంది, అందరూ చెడ్డ వాళ్ళే ఉంటారు. మీకు మంచి చెప్పే ఫ్రెండ్స్ ఉంటారు, చదువుకుందాం పదా అని చెప్పి మోటివేట్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటి ఫ్రెండ్స్ కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, మీతోనే ఉండనివ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి, మంచి వాళ్ళకి ఇగ్నోర్ చేయాలి, చెడ్డ వాళ్ళకి. మనమే చెడ్డ వాళ్ళం అంటే ఇంకేం చెప్పవసరం లేదు. సరే, లో ఉండొద్దు, పక్క వాళ్ళని పాడు చేయొద్దు. ఓకేనా? ఓకే అక్క, ఓకే, అర్థమైందా లెసన్? బాగా అర్థమైంది అక్క. నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ వీక్ ఈ రోజు జోయానా చెప్పింది, లాస్ట్ వీక్ ఏం మాట్లాడుకున్నాం ఈ లెసన్ కోసం. నెక్స్ట్ వీక్ ఎవరు చెప్తారో చూస్తాను. సిద్ధపాటి ఈ రోజు మహేష్ ఉన్నారు, నెక్స్ట్ వీక్ నుంచి ఎవరు ఉంటారో చూద్దాం. ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క దాంట్లో మంచిగా ఉన్నారు, అలా అన్నిట్లోని అడ్జస్ట్ అయ్యి అన్నిట్లో పర్ఫెక్ట్ అవ్వండి. సరేనా? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? షీట్స్ నేను మీకు పంపిస్తాను, ఆల్రెడీ అడిగాను, అక్కడ ఉన్నాయి అన్నమాట, నేను పంపిస్తాను. సరేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లెసన్స్ లో కానీ? 7, 8 వాళ్ళకి ఇంకొక లెసన్ ఉంది, ఆ తర్వాత 1 వీక్ రివిజన్. చెప్పండి. మీరు అది పంపించారు కదా 7th 8th వాళ్ళకి వర్సెస్, అది రాయలేను నేను, టైం దొరకట్లేదు. అవునా? ఓకే, పర్వాలేదు, ఎగ్జామ్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. సరేనా? నాకు తెలుసు మీరు అందరికి ట్యూషన్స్ ఉంటాయి, చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటది. సో నేను అందుకే హోంవర్క్స్ విషయంలో ఫోర్స్ చేయట్లేదు. ఓకే, సో మీరు ఎగ్జామ్ మాత్రం బాగా. ఏంటమ్మా?
హోంవర్క్స్ ని ఎప్పుడు చెక్ చేస్తారు? నెక్స్ట్ వీక్ లెసన్ ఉంటది కదా, ఆ తర్వాత మీ షీట్స్ హోంవర్క్స్ అన్ని అప్పుడు చెక్ చేస్తాను, సరేనా? ఓకే, ఈ యూనిట్ మీకు ఇంకా అర్థం కాలేదు కాబట్టి రాకపోయినా పర్లేదు, నెక్స్ట్ యూనిట్ నుంచి ఎప్పటికప్పుడు రాసుకుంటే మీకు ఉండదు. 2 minutes అంతే. నేను ఓన్లీ 3 times ఇస్తున్నాను కాబట్టి మీరు హాఫ్ వర్స్ డివైడ్ చేసుకుని రోజుకి 1 వర్స్ రాసినా చాలు, సరేనా? ఈ యూనిట్ వదిలేయండి, నెక్స్ట్ యూనిట్ నుంచి హోంవర్క్స్ చూద్దాము. ఈ యూనిట్ అయితే ముందు షీట్స్ కంప్లీట్ చేద్దాం. ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వండి. మీ 4 lessons అయిపోయి 1 to 1 4 lessons అయిపోయి, మీకు ఇంకొక లెసన్ ఉంది. సరే, ఎండింగ్ ప్రే చేసుకుందామా? పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వేలాది స్తోత్రాలు నైనా. మమ్మల్ని ఎంతో ప్రేమించి ఈ సండే స్కూల్ ఇలా నడిపించినందుకు మీకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఈరోజు విన్నదాన్ని బట్టి మేము జీవించేలా సహాయం చేయండి అయినా. మేమందరమీ మీ సేవలో మంచిగా ఎదిగేలా సహాయం చేయండి తండ్రి. చెడు మాటలకి దూరంగా ఉండి మీ మాటలు దగ్గరగా ఉండే సహాయం దయచేయండి అయినా. అలాగే ఈ పిల్లలు ఇప్పటి నుంచి ఏం మాటలు వినాలో ఏం మాటలు వినకూడదు ఆ జ్ఞానం కలిగి మీ సేవలో మంచిగా ఎదిగే జ్ఞానం దయచేయండి తండ్రి. ఇలా వీరిని ప్రతి ఆదివారం పంపిస్తున్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని అయినా వాళ్ళని ఆశీర్వదించి కుటుంబానికి కూడా కాపుదలు దయచేయండి తండ్రి. ఈ పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, వాళ్ళ చదువులోను ఆరోగ్యంలోను జ్ఞానంలోను మీరే నడిపించండి ఆయన. చెప్పే ప్రతి మాట వాళ్ళ హృదయంలో ఎక్కించుకొని దాని ప్రకారం జీవించేలా సహాయం చేయండి తండ్రి. అలాగే ఈ రోజు సండే స్కూల్ సాంగ్ నేర్పించిన భవానీ సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని, నేను చెప్పే ప్రతి మాట జ్ఞానం దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడే యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు అక్క, జోనా, సాత్విక్, హనీ, గోపాల్. అక్క, జోనా, సాత్విక్, మహేష్ వందనాలు. ఆంటీ ఓకే, ఫాస్ట్ గా రెడీ అయిపోండి, ఓకేనా? ఓకే బాయ్ అక్క. బాయ్. బాయ్ అందరికి. Okay, leave.